జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. బిఫోర్ కరోనా సిఏఏ ఎన్ఫోర్స్మెంట్ చేయాలనుకున్నప్పుడు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ అప్పుడు అది సోకాల్డ్ మైనారిటీ మతాలకు వ్యతిరేకం కాకపోయినప్పటికీ మొత్తం లెఫ్ట్ ఈకో సిస్టము, ఇంకా మొత్తం తుకడే గ్యాంగ్స్, ఇంటర్నేషనల్స్, ప్రో బంగ్లా, పాక్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, రోహింగ్యాస్, కాంగ్రెస్, తుకడే గ్యాంగ్, రీజనల్ పార్టీస్, మొత్తం టోటల్ ఈకో సిస్టమ్ అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు, ప్రజా ఆందోళనలు చేసి సిఏ వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న సమయంలో షాహీన్ బాగ్లో పడి కంటిన్యూస్గా ఢిల్లీ ప్రజలను బ్లాక్ చేసి రోడ్లు మొత్తం దిగ్బంధనం చేసి ఢిల్లీ ప్రజలకు నరకం చూపెట్టిన సందర్భం లోపల కరోనా రావడము, ఆ కరోనా బాధ లోపల వాళ్ళు ఆ ఉద్యమాన్ని ఆపేసి వెళ్ళిపోవడము, అది ఫ్లాప్ అవ్వడము జరిగింది. అయినప్పటికీ మోడీ గవర్నమెంటు వాళ్ళకు రెస్పాన్స్ ఇవ్వకున్నప్పటికీ కూడా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది అది ఇంప్లిమెంటేషన్ జరిగింది. అది జరుగుతూనే ఉన్నది. అది దాని కింద ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, లేదా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అనేక మంది హిందూ, క్రిస్టియన్, బుద్ధిస్ట్, జైనిస్ట్, పార్సీ, సిక్కులకు వాళ్ళకు పౌరసత్వాన్ని ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా కంప్లీట్గా పౌరసత్వ హక్కులను ఇచ్చి, సిటిజన్షిప్ ఇచ్చి, వాళ్ళకు ఓటింగ్ రైట్స్ అన్నీ ఇచ్చి వాళ్ళకు మంచిగా వాళ్ళకు సెటిల్ అయ్యేలాగా, ఎటువంటి భయం లేకుండా సెటిల్ అయ్యేలాగా వాళ్ళకి ఏర్పాటు చేసిందండి. ఇప్పటికీ కొన్ని వేల మంది ప్రతి రాష్ట్రంలోనూ, జిల్లాల్లో కూడా అనేక వేలాదిగా సిక్కులు, హిందువులు దీనివల్ల దానికి ఉపయోగం జరిగింది, వాళ్ళకు మేలు జరిగింది. వాళ్ళు ప్రశాంతంగా భారతదేశ పౌరులుగా వాళ్ళు భయం లేకుండా జీవించగలిగే పరిస్థితి ఏర్పడిందండి. ఈ విధంగా మోడీ గవర్నమెంట్ అయితే మీడియాలో ఈ విషయం రాలేదు. నేషనల్ మెయిన్ స్ట్రీమ్ లోపల ఇటువంటి మంచి విషయాలు రావు కదా. ఎందుకంటే ఇది వాళ్ళకు ఆ సోకాల్డ్ మైనారిటీస్కి సంబంధించినటువంటి విషయం కాదు కాబట్టి దీనికి తగినటువంటి పబ్లిసిటీ జరగలేదు, ప్రచురణ జరగలేదు. మోడీ గవర్నమెంట్ కూడా ఎందుకు ఎప్పుడు వాళ్ళ ప్రతిదానికి నొల్లి రచ్చ ఎందుకు అని చెప్పి వాళ్ళు కూడా గొప్ప కోసం కాదు, వాళ్ళకు కావాల్సిన పేరు, కీర్తి అవసరం లేదు, వాళ్ళకి క్రెడిట్ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేయాల అక్కడ ఉన్నటువంటి మైనారిటీలకు, ఇక్కడికైతే ఎవరికైతే వచ్చారో శరణార్థులుగా, వాళ్ళకు న్యాయం చేయాలని అని గవర్నమెంట్ నిశ్చయించుకున్నది. ఆ విధంగా చేసింది. అంతవరకు చాలా మంచి పని చేసింది. దానిలో చాలా మటుకు విజయం సాధించారని అని చెప్పడంలో సందేహం లేదండి. ఇంకా కాశ్మీర్ లోపటి నుంచి కాశ్మీర్ లోపల తమ సొంత దేశంలో పడిన కాశ్మీర్లోనే తమ సొంత ఇల్లు, పొలాలు, జాబులు కూడా పొడగొట్టుకొని సొంత ఇల్లు వదిలేసుకొని వచ్చి రోడ్ల మీద ఢిల్లీలో ఇంకా అనేక నగరాల పట ఫుట్పాత్లు బతుకున్నటువంటి అనేక మందికి ఇంకా సెటిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా అది పూర్తిసారి జరగలేదు. దానికి అనేక రకాల సమస్యలు రావడము, ఎప్పటికీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా బడ్జెట్ ప్రాబ్లం. ఎందుకంటే ఉన్న బడ్జెట్ మొత్తం అందరికి పంచడము, స్కీమ్స్ డెవలప్మెంట్ చేయడం లోపలనే ఖర్చు అవుతుండడం వల్ల డబ్బులు సరిపోతలేవు. సెంట్రల్ గవర్నమెంట్ చేయాలనుకున్న అన్ని పనులు కూడా చేయలేకపోయింది. ఎందుకంటే రోడ్డు డెవలప్మెంట్ ఇప్పుడే, మిలిటరీ ఇప్పుడే, విద్య, వైద్యము, మెడికల్ కాలేజ్ పెట్టడము, హాస్పిటల్స్ పెట్టడము, రోడ్లు కట్టడము, రైల్వే ట్రాక్స్ ఇంప్రూవ్ చేయడము, పైగా ఇప్పటి నుంచి అటు నుంచి వచ్చినటువంటి 10 కోట్ల పైన ఉన్నారు. బంగ్లా, రోహింగ్యా, పాకు, మయన్మార్ వాళ్ళు, వీళ్ళంతా కూడా వాళ్ళందరూ ఇక్కడనే పందులాగా మెస్తున్నారు కదా. వాళ్ళ విపరీతంగా తినేస్తున్నారు. వాళ్ళందరికీ ఫ్రీ కార్డు రావడం వల్ల రేషన్స్ ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, అన్ని ఫ్రీ, ఇండ్లు ఫ్రీ, అన్ని ఇక్కడ సెటిల్ అయిపోయినారు. ఇక్కడ ప్రజలకు నష్టం జరిగింది. ఇంకా ఈ విషయంలో వాళ్ళందరినీ పూర్తిగా కొట్టి ఈ దేశం నుంచి వెళ్ళగొట్టి అప్పుడు మాత్రమే ఈ దేశ ప్రజలకు పూర్తి న్యాయం చేయగలుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్. ఆ దిశలో వాళ్ళు ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అయితే డే టు డే లైఫ్ లోపల ఇటు సామాజిక సమస్యలు అనేకం ఉన్నాయి, పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేషనల్, ఇంటర్నేషనల్గా శత్రువులు బాగా ఉన్నారు, దేశంలో శత్రువులు బాగా ఉన్నారు, అంతర్జాతీయంగా దేశ వ్యతిరేకంగా శత్రువులు బాగానే ఉన్నారు. యుఎన్ఓ కూడా మనకు వ్యతిరేకంగానే పనిచేస్తుంది, అమెరికా మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. వాళ్ళకి సపోర్ట్గా ఉండడం వల్ల మోడీ గవర్నమెంట్ ప్రతి స్టెప్ కూడా చాలా తూచి ఒక్కొక్క అడుగు ఎంతో ఆలోచించి వేయాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట. అయితే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అక్కడ మైనారిటీలు అయినటువంటి మీకు అందరికీ చాలామంది తెలుసు, ఇంకా తెలియని, ఇంకా గ్రామాల ప్రజలకు ఇంకా అందరికీ తెలియదు. నేను వెళ్ళినప్పుడు సిఏ ఏంటిదంటే ఏమో మాకు ఇవన్నీ మాకు ఏం తెలుస్తాయి అంటారు. కొంతమంది అడిగి తెలుసుకున్నాను నేను. గ్రౌండ్ రిపోర్టు మనము గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోకుండా కేవలం ఊహల్లో మనకు మనమే
ఒక ఐడియాకు గెస్ట్ చేసుకొని మనకు మనం ఒక ఐడియా ఒక ఐడియా ఫామ్ చేసుకొని దాన్ని అదే కరెక్ట్ అనుకో, అదే 100% కరెక్ట్ అనుకోవడం ఎట్లా, ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఐ కెన్ ఛాలెంజ్ యూ. ఇప్పుడు మీరు బీటెక్ ఎంబీఏ ఇంటర్మీడియట్ పిల్లగాలని పోయి అడగండి, సగం మంది, సగం కాదండి, ఎక్కువ మంది, సగానికంటే సగం ఎక్కువ మంది చెప్పారండి సిఏ ఏంటిది అనేది. అడగండి, మీరు అడిగి తెలుసుకోండి. మీరు ట్రై చేయండి సార్. ఎగ్జాంపుల్గా మనం ట్రై చేసి చూడాలి సిఏ ఏంటిది అనేది. ఇవి మాకు పాలిటిక్స్ బోరు, మాకు ఇవే మాకేమేరకు, మాకు పట్టించుకోము, మాకేం అవసరము, బీటెక్ అయిపోతే నేను ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటా, లేకపోతే ఫారెన్ పోతా అనే మైండ్ సెట్తో ఆలోచనలో యూత్ ఉన్నదండి. కాబట్టి వాళ్ళకి అందరికీ తెలియవు. ఎన్ఆర్సీ ఏంది, సిఏ ఏంది అందరికీ అన్నీ తెలియవు. అందరికీ అన్నీ తెలుసు. అంత ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ టాప్. దట్ ఈస్ హ్యాంకీ డోరీ. ఇట్స్ నాట్ హ్యాంకీ డోరీ రియల్లీ. సో ఇంకా ఒక 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 సంతోషం కలిగించిన విషయం ఏంటంటే, నాకు అక్కడి నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళకి రీహాబిలిటేషన్ అవ్వడం వల్ల మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలకు సంపాదించుకోవడానికి ప్రొఫెషనల్ కోర్సుల్లో మెడికల్ ఇంజనీరింగ్ లోపల వెళ్తున్నారు. అక్కడి నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు వాళ్ళకు సిటిజన్షిప్ రావడం వల్ల వాళ్ళు మంచి చదువుల్లో పోగలుగుతున్నారు. వాళ్ళు మంచిగా వాళ్ళ పిల్లలు మంచిగా డెవలప్ అభివృద్ధిలోకి వస్తున్నారు. తల్లిదండ్రులు ముసలి వాళ్ళు కష్టపడ్డ జీవితం అంతా పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో నానా రకాల బాధలు పడ్డ వాళ్ళందరూ కూడా, ఆఫ్ఘనిస్తాన్లో బాధపడ్డ వాళ్ళందరూ కూడా ఇప్పుడు తమ పిల్లలు మంచిగా ఇక్కడ ప్రశాంతంగా జీవించగలరు, సెక్యూరిటీతో భయం లేకుండా బతకాలి అనే ఆ సాటిస్ఫాక్షన్, సంతృప్తి, ఆ యొక్క ధైర్యం అనేది చాలా సంతోషం అండి. అది డబ్బులు పెడితే వచ్చేది కాదు. అది ఆ ధైర్యము, స్థైర్యము, ఇది నా దేశము, ఇది మాది అని వాళ్ళు ధైర్యంగా బతుకోగలుగుతారు. అక్కడ ఉన్న రోజులు ఇది మా దేశము అని అనుకోలేకపోయారు. అలా అనుకునే పరిస్థితులు అక్కడ లేకుండే. అది డిఫరెన్స్ అన్నమాట. ఇక బంగ్లాదేశ్లో కూడా ఇదొక వైపు ఇలా ఆస్పెక్ట్ ఇలా ఉంటే, ఇంకొక ఆస్పెక్ట్ ఇలా ఉందంటే, బంగ్లాదేశ్లో కూడా వారానికి ఇస్తా అంటే కూడా వాడు డైరెక్ట్గా ఫెన్సెస్ దాటుకొని, కంచె దాటుకొని వాడు లోపలికి దూరుతున్నాడు వాడు. అయితే వాడిని మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారనమాట. స్టాప్ అని అనేక సార్లు చెప్పిందట. వార్నింగ్ ఇచ్చినా కూడా మీరు దాటాలని వీల్లేదు, బే కేర్ఫుల్, చేతులు ఎత్తుకొని అలాగే నిలబడాలని అని వార్నింగ్ ఇచ్చినాక కూడా, హ్యాండ్స్ అప్ అని చెప్పినాక కూడా వాడు ధైర్యంగా కేర్ చేయకుండా వాడు అట్లనే ముందుకు వస్తాడు. వాడు అంటే మదము, అహంకారము, మాకు ఎంత సపోర్ట్ ఉన్నది, మాకు ఇంటర్నేషనల్ సపోర్ట్ ఉన్నది అని వాడు కేర్ చేయకుండా ముందుకు దూసుకొస్తాడు. విలన్ మీదకే ఉరికొస్తాడు. వాడు కాల్చిపట్టేసిండ్రు, చచ్చిపోయాడు, అమాయకుడు చచ్చిపోయాడు అని బంగ్లాదేశ్ మీడియా మొత్తం ఫారిన్ కంట్రీస్ అలా న్యూస్ పంపించి బదనాం చెప్తాడు. వాడు ఇంత కూడా వాడు స్మగ్లర్ అట. వాడు ఇప్పుడు కాదు, వాడు 15 సంవత్సరాల నుంచి కూడా స్మగ్లింగ్ చేస్తానమాట. వాడు ఆవులను ఎద్దులు ఇక్కడి నుంచి ఆవులను ఎద్దులు పట్టుకపోతాడట, ఇక్కడ నుంచి అటుగా బంగ్లాదేశ్ పట్టుకుపోతాడట మాంసం కబేలాకు. అక్కడి నుంచి ఇక్కడ డ్రగ్స్ తీసుకొస్తాడట. వాడు డ్రగ్స్ తీసుకుని ఇక్కడ కలకత్తాలో పడ, భువనేశ్వర్లో పడ, ఇటు నార్త్ ఇండియా ఢిల్లీకి ఇటుకు బొంబాయికి సప్లై చేసుకుంటా డ్రగ్స్కు మత్తు మందులకు అలవాటు చేసి యువతుని ఇక్కడ నాశనం ఎత్తాడు. ఇక్కడ డ్రగ్స్ పంపిస్తాడు ఇండియాకు, అట్లా డబ్బు సంపాదించుకోవడానికి ఇక్కడ యువతలను నాశనం ఎత్తాడు. అక్కడికేమో ఆవులను ఎద్దులను పట్టుకపోయి అక్కడ మాంసం కబేలాలు తీసుకుపోతాడు. అంటే 2 రకాలుగా మన దేశానికి నష్టం చేస్తాడు వాడు. అటువంటి స్మగ్లర్ను షూటెడ్ సైడ్ చేసి పడేసి ఎన్కౌంటర్ చేసి పడేసాను. చేస్తే పెద్ద నేరము, ఘోరమైన. ఇదివరకు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన మిలిటరీ వాళ్ళను అక్కడ కొద్దిగా శాంతి చర్చలని బంగ్లాదేశ్ మిలిటరీ ఆర్మీని మన ఇండియన్ ఆర్మీ చర్చలు జరుపుతున్న సమయంలో పడినే ఒక పక్క హద్దుల బార్డర్ దగ్గర మన మిలిటరీ వాళ్ళు ఊరికనే వీళ్ళు రెడీగా లేరు, యుద్ధం చేస్తారు అనుకోలే వాళ్ళు. మన మిలిటరీ వాళ్ళు రిలాక్స్గా ఉన్నప్పుడు సమయంలో సడన్గా వచ్చి కాల్చి పడేసి చంపారు. చంపి ఆ శవాలను జంతువుల్లాగా గోనె సంచులలా ఇట్లా పడేసి చెత్త గార్బేజ్, చెత్త కుబ్బలాగా సంచులలో పడేసి అది బతిలాడితే ఇచ్చిండ్రు అనమాట. ఆ శవాలను కూడా సంచులలో పడేసి ఒక జంతువులను కూడా అంత హీనంగా మర్యాద కలిసిన జంతువునైనా కూడా మట్టిలో పూడుస్తారు. కానీ లేకపోతే మనకే అది కంప్లీట్ డికే అయిపోయి వాసన లేచి చచ్చి ఎంత ఘోరం అవుతుంది అంటే అది మన్మోహన్ సింగ్ ఏం పీకలేక బతిలాడింది అనమాట. కలిసి డెడ్ బాడీస్ ఇవన్నీ తీరుతారు, మమ్మల్ని తీరుతారు. వాళ్ళ ఇంట్లోకి మిలిటరీ వాళ్ళ యొక్క సైనికుల యొక్క కుటుంబాలు మమ్మల్ని, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ భార్యలు ఏడుతారు, తిట్టి సాపిస్తారు మమ్మల్ని. కొంచెం శివాలను ఇవ్వడానికి బతిలాడుతూ ఇచ్చేది అనమాట. అది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ అనమాట. ఇప్పుడు సిగ్గు లేకుండా ఇప్పుడు వాళ్ళు మన ఈ గవర్నమెంట్ తిరుగుతూ అంటారు. అప్పుడు తలకాయలు కోసి తలకాయలు తీసుకొని ముట్టి మంటలు పంపాలి. అప్పుడు
మోడీ రాకముందుకు. యుఎన్ఓ మానవత్వం గురించి, మా జ్యుడిషియరీ మానవత్వం గురించి మాట్లాడుతుంది. మరి మరి మన 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 వాళ్ళు చేస్తున్నటువంటి అమానమైన రాక్షసమైన కృత్యాలకు మరి ఎవరు సమాధానం చెప్పాలి? మరి మరి ఇక్కడ మిలిటరీ వాళ్ళతో ప్రాణాలు పొడగొట్టుకోవడం అంటే మరి వాళ్ళ ప్రాణాల గురించి వాళ్ళ కుటుంబాలు లేవా? అక్కడ మానవత్వం అనేది రాదా? ఈ జడ్జిలు ఎవడైతే మానవత్వం మాట్లాడుతాడో, ఈ తుక్కుడే గ్యాంగ్, పార్టీ రాజకీయ నాయకులు, జ్యుడిషియర్ అయినా, జర్నలిస్ట్ అయినా, టీవీ ఛానల్లో ఎవడైనా సరే, మీరందరూ కూడా గన్స్ పట్టుకుపోయి మీరు అక్కడ కాపలాగా ఉండండి. కరెక్ట్ గన్స్ మీకు అవసరం లేదు. మీరు శాంతి దూతలు కదా, మీరు వాళ్ళకి సహనం, శాంతి పాటలు నేర్పించి వాళ్ళ మార్చి మొత్తం శాంతి దూతలు తయారు చేయండి. మీకు ఒట్టిగానే పోండి, ఒట్టిగా పోండి, ఇంత బిర్యానీ పట్టుకపోయి వాళ్ళకి బిర్యానీ తినిపించండి. మీరు స్వయంగా బిర్యానీ తినిపించి మీ ప్రేమ సందేశాలు, స్నేహ గీతాలు పాడండి, డ్యూట్లు పాడండి వాళ్ళతో పాటు. అట్లా పోండి, అన్ని దిక్కుల బాడీలకు మీరే పోయి చేయండి. మిలిటరీ అవసరం లేదు. మిలిటరీ ఇంత జీతాలు, ఇంత ఖర్చు ఎందుకు? మొత్తం మీరే పోయి మొత్తం యుద్ధాలు మానిపించి మొత్తం ప్రపంచం మొత్తం శాంతిమయం చేసి పెట్టండి, చేయండి. జ్యుడిషియరీ ఎవరైతే శాంతి అని మాట్లాడుతారో అవి ఆ విధంగా చేయండి. రోజు అనేక మంది ప్రాణాలు పడగొట్టుకుని దేశాన్ని కాపాడుతుంటే ఎవరికి శాంతి గీతాలు చెప్తాను, ఎవరికి శాంతి నీతులు చెప్తాను, శాంతి నీతులు చెప్తాను, సిగ్గుశరం ఉండలేదా? మీడియాలోని వాళ్ళకు, జర్నలిస్టులకు, రాజకీయ నాయకులకు ఎట్లా ఉండదు అనుకో. మీడియా కూడా వాళ్ళకి ఎంత పడుతుంది, డబ్బులకు అమ్ముడు పోయినటువంటి మీడియా కదా. ప్రాస్టిట్యూట్స్ అని అందుకని అంటున్నారు వీళ్ళు. ప్రెస్టిట్యూట్స్ అట, ప్రాస్టిట్యూట్స్ పోయి ఒకటి ప్రెస్టిట్యూట్స్ కొత్త వాళ్ళు వచ్చింది, దాన్ని కాయిన్ చేసి అంటారు దాన్ని. ఇది ఇక్కడిని వన్ థింగ్ ఈజ్ వెరీ వెరీ క్లియర్, ఇదంతా కూడా టెంపరీ మెజర్మెంట్స్. తాత్కాలికంగా కొంత మనకు టైం దొరుకుతుంది. ఇంకా కొన్ని రోజులు మనకు సేఫ్గా ఇంకా కొన్ని రోజులు మనం సేఫ్గా జీవితం ఇంకా పర్వాలేదు నిలబెట్టుకొని గడపగలుగుతామేమో కానీ, బట్ దిస్ ఈజ్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్. అన్లెస్ యూ గెట్ రీడ్ ఆఫ్ ద 10 crore, approximately 10 crore foreigners, anti-national elements which have come from Pakistan, Bangladesh, Myanmar, Rohingyas. Unless we get rid of them, there is no permanent solution to all our problems of this country. ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, భూమి ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, కాలుష్యం పెరుగుతుంది, నీటి కొరత, వైద్యం కొరత, మంచి ఆహారం కొరత, జాబుల కొరత, చదువు కొరత. దేన్ని 10 మందికి సరిపోయే అన్నం ఉంది, 100 మందికి పుట్టి పడుతున్నారు. 100 మంది పడినప్పుడు 100 మందికి నువ్వు ఎక్కడ చేయగలవు? ఇవ్వగలవు. మనిషి ముద్ద తింటారా, ఒకరోజు గడుపుతారు. రేపటి సంగతి ఏంటిది? ఎల్లుండి సంగతి ఏంటి? ఇంకో నెల తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు జాబులు 30 జాబులు ఉన్నాయండి, 100 మంది పోటీ పడతారు. మిగతా 70 మందికి జాబులు ఎక్కడి నుంచి రావాలి? ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ సెక్టర్లో జాబులు లేవు, మరి ప్రైవేట్ సెక్టర్లో కూడా జాబులు లేవు. మరి ఎట్లా బతకాలి వాళ్ళందరూ? రాజకీయ నాయకులు వేల కోట్లు దోచుకొని ఫారిన్ కంట్రీస్లో దాచుకుంటారు కాబట్టి వాళ్ళు పందులాగా ప్రజలను జరగలాగా పిలుచుకొని తినగలుగుతారు, బతకగలుగుతారు. రాజకీయ నాయకులు వాళ్ళకి ఫారిన్ కంట్రీస్లో వాళ్ళకి ఆస్తులు ఉంటాయి, ఇక్కడ సంపాదించిన ఆస్తులు అక్కడ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి హ్యాపీగా వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడైనా ఉండగలరు, వాళ్ళు ఎక్కడైనా ఉండగలరు, ప్రజలను పిక్కు తింటూ గద్దల మాదిరి. కానీ మరి సామాన్య ప్రజల సంగతి ఏంటిది? జాబులు లేవు, మరి లేవు, సొంత భూమి లేదు, ఎలా బతకాలి? భూమి ఉన్న రైతులకే సమస్య, జీవితం కష్టమైపోయింది. అసలు భూమే లేనివాడికి పొలమే లేదు, ఒక సెంటు భూమి లేదు, సెంటు భూమి కూడా లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఉంది. సొంత ఇల్లు లేదు, సొంత పొలం లేదు, తలదాచుకునేందుకు ఒక చిన్న గుడిసె వేసుకునేందుకు కూడా ఒక జాగా లేని వాళ్ళ పరిస్థితి ఉంది, వాళ్ళందరి పరిస్థితి ఉంది. ఎలా బతకాలి వాళ్ళందరూ? జాబులు ఇవ్వండి, ఇవ్వాలి, గ్యారంటీ లేని జీవితాలు. వాడు రేషన్ షాప్లో వాడు 20 కేజీలు 10 కేజీలు బియ్యం ఇస్తే ఆ బియ్యం తినుకొని బతారా? దానికి ఒట్టి అన్నం బియ్యం ఎక్కడ వండుకొని తినాలి, ఎక్కడ తినాలి? కూర వద్దా? నూనె ఎంత ఉంది అది కేజీ? దానిలో వాడడానికి కూరగాయల రేట్లు ఎంత ఉన్నాయి? మరి వీటన్నిటికీ ఈ సమస్యలు అధిక ధరలతో ఎట్లా బతకాలి? అధిక ధరల సమస్య నుంచి ప్రజలు ఎట్లా కోలుకోవాలి, ఎలా తట్టుకుంటారు? ఈ మొత్తం దాదాపు అసలు మన దేశానికి 100 కోట్లే ఎక్కువ, అసలుంటిది 140 crores అయింది. 140 crore లోపల 140 కోట్ల జనాభా అని చెప్పుకొని సిగ్గుపడాలి. గొప్ప చెప్పుకుంటారు ఏంది శరం లేకుండా.
పొలిటీషియన్స్ అట్లా చెప్తారు, రాజకీయ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకు రాజకీయ పార్టీల కన్నా సిగ్గుశరం ఉంటుంది అనుకో వాళ్ళకు. ఎగ్జిక్యూటివ్ మీడియా కూడా గొప్ప చెప్తాడు 140 crore. అరే రాజకీయాలు ఇష్యూ బేస్డ్ మై ఫేర్ ఫర్ ఫర్ ఇంత ఇంత పబ్లిసిటీ ఉన్నందుకు మేము శరం సేమ్ సిగ్గుపడాలి కదా మీరు. ఇంత 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 జనాభా పెరిగిన సిగ్గుపడాలా? ఇది గొప్పగా గర్వించవలసిన విషయం కాదు ఇది. 10 కోట్ల మంది ఫారినర్స్ ఉంటారు. 10 కోట్ల మందిని పంపించి ఉన్న జనాభాని ఇక్కడ నియంత్రించాలి, 100% నియంత్రించాలి. పాపులేషన్ 80% పెంచాలని వీలేదు. వన్ ఫ్యామిలీ 1 మెంబరే చాలు. ఇంకా 1 ఫ్యామిలీ 2 మెంబర్స్ అనేది కాదు. మేము అట్నే కంటాము, మాకు 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 దేవుడు ఇస్తాడు అంటే దొబ్బేయండి ఇక్కడ నుంచి. ఇదివరకు 2 దేశాలు పంచుకున్నారు, మెడగట్టుకొని వెళ్ళగొట్టాలి. చైనా లెక్క స్ట్రిక్ట్ తీసుకురావాలి. ముసలి వాళ్ళకు ఎంతమంది ఉన్నారో వృద్ధులు, వికలాంగులు, వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ వాళ్ళకి కల్పించాలి. సోషల్ సెక్యూరిటీ గవర్నమెంట్ సోషల్ సెక్యూరిటీ ఎవరికి ఇవ్వాలి? వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరికి ఇవ్వాలి? పని శాతనానికి ఏజ్ ఉన్నవానికి మీరు జాబులు పని ఇవ్వాలి. ముసలి వాళ్ళకు పని చేసుకునే ముసలి వాళ్ళకి కదా మీరు పెన్షన్ ఇవ్వాల్సింది. అట్లా చేసి పని చేయగలిగిన శాతమైన వానికి పని ఇవ్వాలి. పని చేతన కానీ వాళ్ళకు ముసలి వాళ్ళకు బాగా రోగాలతో బాధపడుతూ మంచంలో పడిన వాళ్ళకు వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి. వాళ్ళకు ఉచిత వైద్యము అందించి ప్రశాంతంగా వాళ్ళు ఈ ప్రపంచం నుంచి వెళ్ళి వాళ్ళకు వీడుకోలు తీసుకునేటట్టు చేయాలి. చచ్చిపోవడం కనీసం గౌరవంగా, చచ్చిపోయినప్పుడు గౌరవంగా చచ్చిపోయి గౌరవంగా వాళ్ళకు చివరి వీడుకోలు ఇవ్వాలి. ఇది నాగరిక సమాజం, నాగరిక ప్రభుత్వం అంటే. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.